తీసుకొని వెళ్తూ ఉంటారు వారి సినిమాల ద్వారా. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా మనని ఆలోచింపజేస్తారు కూడా. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ అవర్ డైరెక్టర్ సుకుమార్ గారు ప్లీజ్. సినిమా చేసే అవకాశం నాకు లభించలేదు, కానీ నాకు ఆయన మొదటి సినిమా నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఏది ప్రఖ్యాత గ్లామరు దేవి అతనికి పక్కవు ఇష్టం ఉండదు. అతన్ని చూసిన తర్వాత తప్పదు. స్టోరీ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, కాన్సెప్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. చచ్చిపోయాడు సమీరాయుడు, చెప్పకుండా చచ్చిపోయాడు సమీరాయుడు, చెప్పకుండా చచ్చిపోయాడు, ఫస్ట్ ఆర్య ఈడెవడో నాకు చాలా పెద్ద కాంపిటీషన్ అని ఫిక్స్ అయిపోయాను. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. క్లోజ్అప్ అంటే ఇలా పెడతా 1/4 బ్యాక్ పెట్టి ఫ్రంట్ నుంచి లైట్ చేస్తే అది నాకు ఎందుకు రాలేదు అని చెప్పి ఎంతసేపు మాత్రం పడతాను. సో మెనీ షార్ట్స్ ఆఫ్ యూ. అలా ట్రబుల్ చేస్తూ ఉంటాను. సుకుమార్ గారు ఎప్పుడు కథ రాయలేరండి, సుకుమార్ గారు జీవితాన్ని రాస్తారు. ఇట్లాంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టడండి ఆయన తర్వాత. ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా, ఎంత హీరో అయినా, పెద్ద హీరో అయినా అందరినీ ఒకటే లాగా ఇన్వాల్వ్ చేస్తుంది. దట్ ఇస్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ సుకు. ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే, బట్ హీస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. నాకు ఆర్య ఇచ్చినందుకు, నాకు కొత్త టైటిల్ ఐకాన్ స్టార్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లేక ఇంకేయలేవు. ఇన్ని వండర్ఫుల్ సినిమాల్ని అందించడం మాత్రమే కాదు, సచ్ అ వండర్ఫుల్ గ్రేట్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్